రైట్. అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియోకి భారీ షాక్ నిచ్చింది జిహెచ్ఎంసి. అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏదైతే జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి 18వ నెంబర్ సర్కిల్లో ఉన్నటువంటి అధికారులు వాళ్ళ మోసాలను గుట్టురట్టు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడ పన్ను ఎక్కువ కట్టాలనిపిస్తుందో వాళ్ళకి ఆ పన్ను ఎక్కువ కట్టేలా ఉండేలా వాళ్ళంతా కూడా పకడ్బందీగా చర్యలు తీసుకున్నా సరే వాళ్ళను కళ్ళు కప్పి అక్కడ విస్తీర్ణంలో ఏదైతే స్క్వేర్ ఫీట్స్ కావచ్చు, చదరపు అడుగులలో కలగలిగినటువంటి భూమిని తక్కువగా చూపిస్తూ ఎన్నో లక్షల రూపాయలు పన్ను ఎగవేత చేసినటువంటి ఆ రెండు ప్రధానమైనటువంటి స్టూడియోస్ అని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా రామానాయుడు స్టూడియోకి సంబంధించినటువంటి ఇప్పటికే దాదాపు జిహెచ్ఎంసీ అధికారులు పట్టుబడ్డటువంటి 1.9 లక్షలు చెల్లించవలసినటువంటి రామానాయుడు స్టూడియో కేవలం 1800 మాత్రమే చెల్లిస్తున్నట్లు కూడా జిహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. మరీ ముఖ్యంగా ఏదైతే 14.50 లక్షలు ఫీజు చెల్లించాల్సినటువంటి అన్నపూర్ణ స్టూడియోస్ ఏదైతే ఉందో కేవలం 49,000 మాత్రమే కడుతున్నట్టుగా కూడా అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇలా తక్కువగా ఉన్నటువంటి ల్యాండ్ కావచ్చు, లేదంటే ఎక్కువగా ఉన్నటువంటి ల్యాండ్ని పేపర్ రూపంలో నామ రూపంలో తక్కువగా చూపిస్తూ మిమ్మల్ని పన్ను ఎగవేతకు చేస్తున్నటువంటి వారికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో మాకంతా తెలుసని ఫస్ట్ ప్రధానంగా నోటీసులు జారీ చేసిన వారు జిహెచ్ఎంసీ అధికారులు అని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కొంచెం టాప్లో ఉన్నటువంటి ఈ రెండు స్టూడియోలలో సినిమా షూటింగ్స్ కావచ్చు, పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ నిత్యం కార్యకలాపాలతో బిజీగా ఉండే ఇటువంటి స్టూడియోస్ని అధికారుల కళ్ళు కప్పి ఎలా ఎన్ని రోజులు నడిపిస్తున్నారు, లేకపోతే ఇంతింత అమౌంట్ ఎందుకు ఎగవతి చేశారో కూడా వాళ్ళకు ఒక నోటీసులు జారీ చేశారు. ఇప్పటి నుంచి అయినా కూడా ఈ పూర్తి చెల్లింపులు భారీ చెల్లింపులు చేయకపోతే మాత్రం మీ యొక్క ట్రేడ్ లైసెన్స్ను క్యాన్సల్ చేస్తామంటూ కూడా జిహెచ్ఎంసీ అధికారులకు అధికారులు వాళ్ళ అధికారులు ఏదైతే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో మేనేజ్మెంట్ టీం అంతా కూడా వాళ్ళకు నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి ఈ యొక్క రెండు స్టూడియోలకు ఉంది. చూడాలి మరి అటు రామానాయుడు స్టూడియోస్ కావచ్చు, లేదంటే అన్నపూర్ణ స్టూడియోస్ పేరు కలిగినటువంటి స్టూడియోస్కి ఇటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఎన్నో స్టూడియోస్ లేకపోవచ్చు. చిన్న చితిక స్టూడియోస్ అక్కడక్కడ ఉన్నప్పటికీ వాళ్ళను కూడా ఇలాంటి అంటే ఎక్కువగా ఉన్నటువంటి స్థానంలో విధులు అంటే అక్కడ ఉన్నటువంటి చెల్లింపులు చేసేటువంటిగా ఇంకేదైనా లోపాలు ఉన్నాయా, లేదంటే అధికారులు కళ్ళు కప్పి ఇంకా విస్తరణలో ఎక్కువగా ఉన్నాయా కూడా పూర్తి స్థాయి దృష్టి పెట్టేటువంటి అధికారులు ఇంకా చురుగ్గా పాల్గొంటే అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క అక్రమాలకు అన్యాయాలకు చెక్ పెట్టేందుకు ఇది ఒక మంచి తరుణం అని చెప్పుకోవచ్చు. ఏదైతే పన్నుల ఎగవేత కార్యక్రమంలో ఈ రెండు వాళ్ళకు మాత్రమే ఈ యొక్క రెండు స్టూడియోస్ మాత్రమే నోటీసులు జారీ చేయడం కొంచెం గమనార్హంగా కొంచెం ఫిలిం స్టూడియోస్లో కావచ్చు, లేదంటే ఫిలిం సర్కిల్లో ఈ యొక్క వార్త చక్కర్లు కొడుతుందని చెప్పొచ్చు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది